రెండు హస్తాల పైకెత్తి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం చదువుకున్న 97వ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. దీంట్లో ఒక 2-3 అంశాలు మనం ధ్యానం చేద్దాం. ఈ కీర్తనలో 1 నుంచి 7 దాకా వచనాల్లో ఈయన మహోన్నతుడైన దేవుడని, ఈయనకి లోబడిన వారికి తర్వాత వచనాల్లో గొప్ప ఆనందం సంభవిస్తుంది అని, దొరుకుతుందని ఈ వాక్య భాగాలు మనకు కనిపిస్తున్నాయి. కనుక దీంట్లో కొన్ని సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన మహోన్నతుడు. ఎక్కడెక్కడ మహోన్నతుడు అంటే భూమి అందంతటా, భూలోకం అందంతటా. కీర్తనకారుడు ఈ కీర్తన ఈయన భూలోకమంతటా రాజే కానీ, సువిశాల ప్రపంచానికి ఈయన మహారాజే కానీ, మరి భూమి మీదకి వచ్చి పరిపాలన చేస్తాడు అన్న సత్యాన్ని ఈ కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మరి భూమి ఎలా ఉంది, ఆ భూలోకమందలి సృష్టి అంతా ఏ విధంగా ఉంది అన్న విషయాలు కూడా ఇందులో మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన మహోన్నతుడైన దేవుడని 9వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నువ్వు మహోన్నతుడు అయి ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అధికమైన కాదు, అత్యధికమైన ఔన్నత్యమును పొంది ఉన్నావు. పిల్లరా, కనుక ఈయన మహోన్నతుడైన దేవుడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈయన భూమి మీదకి పరిపాలన చేయడానికి రాబోతున్న రాజుల రాజుగా, ప్రభులు ప్రభుగా కనిపిస్తున్నారు. ఈయన భూమి మీదకి వచ్చి పరిపాలన చేసేటప్పుడు ఒక సంభవం జరుగుద్ది. ప్రస్తుతం భూమి మీద ఉన్న రాజులు కాదు, ఈ రాజ్యాలన్నీ ఏకయుక్తి పరిపాలన కిందకి రాబోతున్నాయి. ఆయన్నే యాంటీ క్రైస్ట్ అని లేదా క్రీస్తు విరోధని బైబిల్లో పిలువబడింది. మరి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పరిపాలన చేసేటప్పుడు ఈ క్రీస్తు విరోధి వాడి అనుచరులు కూడా వాళ్ళు బంధించబడతారని, ఎవరు ఉండరు. ఇక భూమి మీద సాతానుడు, అపవాది ఉండడు, శత్రువు ఉండడు. పిల్లరా, భూమి మీద చక్కని పరిపాలన, సుస్థిరమైన శాంతి సమాధానములతో నింపబడిన పరిపాలన ప్రజలకు అందించబడుతుంది. అందుకనే భూమి సంతోషిస్తుందంట, సముద్రము సంతోషిస్తుందంట. 96వ కీర్తనలో 11-12 వచనాలు చూడండి. యెహోవా వేయించేస్తున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక. యెహోవా వేయించేస్తున్నాడు. ఎవరు సంతోషిస్తారట? మొట్టమొదట ఆకాశం, భూమి కాదండి, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక. మీకు ఒక చిన్న ప్రశ్న, బైబిల్ మూసేయండి. పరిశుద్ధ గ్రంథంలో సృష్టి ఎప్పుడు జరిగింది అంటే మనకి ఆదికాండం 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మేము కూడా ఆదికాండం ఈ 7 రోజుల సృష్టిని గురించి ధ్యానం చేస్తున్నాం శుక్రవారం. పిల్లరా, మరి చాలామంది రావట్లేదు, అందరూ రావటానికి ప్రయత్నం చేయండి. భూమి మీద అంటే సువిశాల ప్రపంచంలో భూమి ముందు సృష్టించాడా దేవుడు? లేదు, ఆకాశాన్ని ముందు సృష్టించాడా? నాకు తెలుసు చెప్తానన్న వాళ్ళు ఎవరున్నారు? పాస్టర్ గారు లెక్కలో లేరు, తీసేసాం. ఇంకా ఎవరు లేరా? ఒకళ్ళకి తెలీదా? సృష్టి తెలిసిన అసలు దేవుడు భూమి మీద సృష్టి చేసిన విధానం. మరి మొదటి రోజు ఏం చేశాడు, 2వ రోజు ఏం చేశాడు, 3వ రోజు? సృష్టి అంతా 6 రోజులే కదా జరిగింది. 6వ రోజున మానవుని చేశాడు కదా. ఇందులో ఆకాశం ముందా, భూమి ముందా? ఎవరి ముందు? ఎవరు చెప్పారు? ఎవరికి తెలుసు? నేను చేస్తున్నాను ఇప్పుడు అయిపోయాక. అబ్బాబ్బా, పాఠాలు ఎలాగే అంటున్నారా మీరు స్కూల్లో? అలా ఉండకూడదు. ఆన్సర్ టు ది పాయింట్ అన్నట్టుగా ఉండాలి.
సరిగా ఆలకించట్లేదు మీరు ప్రశ్న. పిల్లలు అందుకనే దేవుడు ఇక్కడ కూడా క్రమంలో ఆకాశంతో ముందు చెప్తున్నాడు. అంటే మనం పుట్టక ముందు పుట్టిందా ఆకాశం, మనం పుట్టేక పుట్టిందా? ఈ విషయం తెలిసింది మీకు. అంటే నీ చరిత్ర అంతా నాకు తెలిసి అంటుంది ఎవరో ఆకాశం. పిల్లరా, దేవుడు ఆకాశము, నక్షత్ర మండలాలు, పిల్లరా ఇవన్నీ సృష్టించి, గ్రహాలను సృష్టించి ఏ ఏ కక్షలో వాటిని ప్రవేశపెట్టాలో ప్రవేశపెట్టి, మీరు పలానా కక్షలో పలానా స్పీడ్తో పలానా విధంగా మీరు మూమెంట్స్ తిరుగుతూ ఉండండి అని చెప్పి వాటికి ఆజ్ఞాపించారు. నేటికి అవే కక్షలు అలాగే తిరుగుతున్నాయంట. అవి ఏమన్నా లైన్ తప్పినాయి అనుకోండి, భూమి మీద మానవుడు మనుగుడికే ప్రమాదం, చాలా ఇబ్బందులు కలుగుతాయి. సరే, మంచిది. ఇందుకీ ఈ ఆకాశంతో ఎందుకు చెప్తున్నాడు ఈ దేవుడు అంటే, మీరు నేను నియమించిన హద్దుల్లో మీరు ఉన్నారు కదా, మరి మానవుడికి కూడా కొన్ని హద్దులు నియమించా, కొన్ని కట్టడలు, కొన్ని నిబంధనలు ఇచ్చా. ఈ మానవుడే ఆ హద్దుల్లో లేడు. చూడు ఆకాశమా అని మనకంటే పెద్దదైన ముందు పుట్టిన ఆకాశంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా రాసిన గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా మనకి ఇది కనిపిస్తుంది. చూడండి, యెషయా రాసిన గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం అనుకుంటా, 2వ వచనంలో యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. విచిత్రం చూడండి, హద్దుల్లో లేని సరికదా హద్దులు మీరి తిరుగుబాటు తనంతో ఉన్నాడట. అందుకే ఆయన సాక్ష్యముగా మనకంటే ముందు పుట్టిన లేదా మనకంటే ముందుగా నిర్మించబడిన ఆకాశాన్ని ఆయన సాక్షిగా పిలుస్తున్నాడు. ప్రియులారా, మరి మనం దేవుని హద్దుల్లోనే ఉన్నావా? మరి మనం స్వపరీక్ష చేసుకుంటాం, మనకు మంచిదని ప్రభునాలో మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. హద్దులు దాటి ప్రవర్తించడం ప్రమాదకరం సుమా, మనకు అది ఆశీర్వాదకరమైనది కాదని ఈనాడు చాలామంది హద్దులు లేక కుటుంబాలకి ఎంతో నష్టాన్ని, శాపాన్ని తెచ్చుకుంటున్నారు, హద్దులు మీరి ప్రవర్తించి. ఒకవేళ అలా ప్రవర్తిస్తున్న వారైతే ఇప్పుడే మీ హద్దుల్లో మీరు ఉండమని ప్రభునామములో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి భూమి మీదకి వచ్చి ఆయన పరిపాలన చేసేటప్పుడు ఈ లోకాధికారి మరి వాడు బంధించబడతాడని మనకి ప్రకటన రాసిన గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతుంది. రెండు చూపిస్తాను. ప్రకటన రాసిన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. చూడండి, ఖడ్గమృగం. ఆ మృగం అంటే సాతానుడి యొక్క అనుచరులు అనమాట. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసిన దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధించబడిరి. వారి మాంసము పక్షుల నీవు కడుపారా తినెను. ప్రియులారా, మళ్ళీ ఈ 20వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆ మృగము, ప్రియులారా, మృగము యొక్క అనుచరులు వీళ్ళందరూ కూడా బంధించబడినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, బంధించబడటమే కాకుండా 20వ అధ్యాయంలో 1-2 వచనాల్లో కూడా చూడండి, సాతానుడు కూడా బంధించబడతాడు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళశివగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చిన సూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పాడవేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచబడకున్నట్లు అగాధం మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము
విడిచిపెట్టబడి వెళ్ళను. ఎప్పుడు? భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన యేసయ్య పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాటికి విడిచిపెడతారు. అంటే యేసుక్రీస్తు ఈ కీర్తనకాడు ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు మహాదేవుడు, ఈ మహోన్నతుడైన దేవుడు. ఈయన పరిపాలన ఎలా ఉంటుందో శాంపుల్కి కొంత ఇక్కడ వర్ణన మనకి జ్ఞాపకం చేశాడు. ఈరోజు దేవుని చిత్తమైతే అది మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి గలిబిలి గందరగోళం చేసే, మరి మనల్ని పాపానికి ప్రేరేపించే దుష్టుడు బంధించబడ్డాడు. వీడి అగ్ని గంధకములతో మండే గుండంలోకి వెళ్ళారు వీడి అనుచరులు. వీడికి పెద్ద సంఖ్యలు చేత పట్టుకుని వచ్చి దూత వీడికి పిల్లరా బంధించింది. సంఖ్యలతో వీడిని బంధించినట్టు మనం చూస్తున్నాం. కనుక వీడి ఇంకా బంధకాల్లోనే ఉంటాడు 1000 ఏళ్ల వరకు. అప్పుడు ఆయన పరిపాలన ఈ లోకంలో శాంతి సమాధానములతో వర్ధిల్లుతూ ఉంటుందట. అందుకుని ఆకాశము సంతోషిస్తుందంట కదా. 11వ వచనంలో మనం చదువుకున్నాం, 96వ కీర్తనలో, ఆయన వేంచేస్తున్నాడు యెహోవా, ఆకాశము సంతోషించునుగాక, భూమి కూడా ఆనందిస్తుందంట. ఎందుకంటే దుష్టుడు లేడు భూమి మీద. చూడలేరా? మరి ఇంకెవరున్నారు అంటే గనక శోధకుడు లేడు, దేవుడు మాత్రం మనకు కనిపిస్తున్నాడు. అందుకనే ఆకాశం సంతోషిస్తుంది, భూమి ఆనందిస్తుంది. అంటే భూమి మీద ఉన్న అందరూ కూడా, మనుషులందరూ కూడా, సముద్రము దాని సంపూర్ణత ఘోషించునుగాక. సంపూర్ణత అంటే దాంట్లో ఉన్న కోటాను కోట్ల జీవరాశులు కావచ్చు, ఇవన్నీ సంతోషిస్తున్నాయట. పొలము సంతోషిస్తుందట, దాని ఎందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. ఏమండి? వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. ఏమండి? భూలోకమంతా ఆనందించునుగాక. 97వ కీర్తనలో, ద్వీపములన్నీ సంతోషించునుగాక. ద్వీపములంటే తెలుసా? తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? ద్వీపములు, దీపములు కాదండి, దీపము కాదు, లైట్ కాదు. దకార వకార ఇకారములు, ద్వీపములు అంటే పిల్లలు, చదువుకున్న పిల్లలు చెప్పండి, ద్వీపములు తెలీదా? అలా చూస్తారండి. మరి విజయ్ కుమార్ చెప్తాడు, దేని దీపం అంటారు? దీపం కాదులేదు, ద్వీపం. అలా చూస్తారండి. చుట్టూ నీరుండి అవికి ఎంతోకం తెలుసు, అందుకే కొంచెం ముఖంలో ఉత్సాహం కనపడుతుంది. తెలవనుడి ముఖంలో తేడా కనపడుతుంది నాకు, మాస్టర్కి అలాగే కనపడుతుంది. లేదా చుట్టూ నీరుండి మధ్యలో భూభాగం ఉందనుకోండి, దాన్ని ఐలాండ్ అంటారు. ఐలాండ్ అంటే ఒంటరిగా కనిపిస్తుంది, మధ్యలో ఉంటుంది ద్వీపం. సరే, మంచిది. ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే భూమి మీద ఉన్న సమస్త జనాలు కూడా సంతోషిస్తారట. ఎందుకంటే శాంతి సమాధానములతో వర్ధిల్లుతూ ఉంటుంది. పైగా ఈయన చైర్ ఎలా ఉందంటే, ఈయన కుర్చీ, ఈయన సింహాసనం ఇక్కడ వర్ణించారు. రండి మీకు చూపిస్తాను. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. అంటే ఈయన ఏ సింహాసనం మీద కూర్చున్నారు? నీతి అనేది ఒక కొమ్మ అయితే, న్యాయం అనేది ఒకటైతే, పరిశుద్ధత అనే సింహాసనం మీద నీతి న్యాయముల ఆధారాల మీద ఈయన కూర్చుని ఉన్నారట. ఎంత గొప్ప విషయం! ఈ లోకంలో నీతి న్యాయములు అందరికీ దొరకడం కష్టం పిల్లరా. అలాగే క్రీస్తు విరోధ టైంలో కూడా అందరికీ దొరకవు. వాడు ముద్ర వేయించుకోవాలి. 666 నెంబర్ కానీ, అది కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ వేస్తారు అని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం. లేదు అంటే వాళ్ళకి న్యాయం దొరకదు. నిర్దాక్షిణ్యంగా మరి శ్రమల పాలు చేస్తారు, హింసిస్తారు, పిల్లల ప్రాణాలు కూడా తీయటానికి వెనుకాడు. ఇలాంటి నీతి న్యాయములు కొదువైనటువంటి స్థితిలో భూమి ఆకాశములు ఉన్న వేళ
నీతి న్యాయములు సంపూర్ణంగా దొరికి వర్ధిల్లుతున్నటువంటి ఆ రాజు రాగానే భూమి అందున్న సమూహము, సముద్రము అందున్న సమూహము, వనాలు, వన వృక్షములు, పిల్లరా అన్నీ కూడా, ఆకాశము అందున్న సమూహము, సమస్తము ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతా కూడా ఎంతో సంతోషంతో ఆయనకి వెల్కమ్ చెప్తాయట మహారాజుకి, పిల్లరా. కనుక ప్రభుళ్ళుగా మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇక్కడ మరొక మాట మనకు కనిపిస్తుంది, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును. ఆయన చుట్టూ ఏమున్నాయంటే సింహాసనం చుట్టూ మళ్ళీ మేఘాంధకారములు, పిల్లరా. అంటే అంధకారమైన మేఘము ఆవరించి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పిల్లరా త్రోవలు కొంచెం మర్మముగా ఉంటాయని, అవి మరుగు చేయబడి ఉంటాయని, ఇవి మనం గ్రహించడానికి కొంచెం కష్టతరముగా కనిపిస్తాయని ఇక్కడ మనకు కనిపిస్తుంది పిల్లరా. అంటే పరిస్థితులు కొన్నిసార్లు మనకి ఎక్కడ సహాయ సహకారాలు అందుతున్నట్టుగా కనిపించవు. మన మొరలు ఆయన ఆలకిస్తున్నాడు అనటానికి ఆధారాలు ఏమీ కనిపించవు పిల్లరా. నిరాశ నిస్పృహులు అందులో మనకు కనిపిస్తాయి. అంటే ఎందుకు ఇలా ఉంటుంది అంటేనట, మన భక్తి జీవితాన్ని ఇంకా ఉన్నతమైనటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసంగా మార్చడం కోసం దేవుడు కొన్నిసార్లు తన సహాయ సహకారాలను మనకి ఎడమ చేస్తాడట పిల్లరా. ఆయన సహాయ సహకారాలు కొంచెం ఆలస్యం చేసినంత మాత్రాన మనం తొందరపడకూడదు. యోబు జీవితంలో లాగా, యోబు చూడండి, ఎందుకంటే నా దేవుడు నా పక్క నుంచి వెళ్తున్నాడు కానీ నాకు కనిపించట్లేదు అంటాడు. అవును, ఎందుకంటే కనుక మరి నా విశ్వాసాన్ని వెళ్ళకట్టలేని అమూల్యమైనదిగా మార్చడం కోసం కొన్నిసార్లు ఆయన మర్మమైన విధంగా మన పట్ల ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన మార్గాలు కొంచెం మర్మంగా ఉంటాయి. అయితే మనం వాటిని గ్రహించాలి విశ్వాస నేత్రాలతో చూసి. సరే, మంచిది, ప్రభుళ్ళుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆయన సింహాసనం ఈ మేఘ అంధకారము చుట్టూ ఉన్నప్పుడు మనకు కనిపించకపోవచ్చు, దేవుడు కనిపించకపోవచ్చు, ఆయన సింహాసనము కూడా కనిపించకపోవచ్చు పిల్లరా. మరి కనిపించకపోతే మనం తొట్టిల్లిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇశ్రాయేలు పలుమార్లు పిల్లరా, మరి మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు, ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చిన దేవుడు నీవే అని వారు నగలన్నీ కలిసి ఒక విగ్రహముగా చేసి ఆరాధించడం మొదలు పెట్టారు. ఎంత భయంకరం పిల్లలు. ఈనాడు చాలా మంది దేవుడు మేలులు చేస్తుంటేనే దేవుడు అంటున్నారు. కొంచెం ఎడమ చేస్తే దేవుడు రాను రాను మన భక్తి జీవితంలో ఎదుగుదల కోరుకుంటున్నాడు. విశ్వాసంలో మనం ఎదగాలి, పరిశుద్ధతలోనూ ఎదగాలి, దైవిక ప్రేమలోనూ ఎదగాలి. అన్ని దైవిక సత్యాల్లో మనం విశ్వాస జీవిత యాత్రలో ఎదుగుతూ స్థిరపరచబడుతూ వర్ధిల్లుతున్న బిడ్డలుగా మనం ఉండాలి పిల్లరా. అందుకు కొన్నిసార్లు మరుగైనట్టుగా ఉంటాడు, తను తాను మరుగుపరుచుకుంటాడు భక్తులకి. అలా మరుగుపరుచుకున్న వేళ యోబులాగా మనం స్థిర విశ్వాసంతో ముందు కొనసాగాలి. కానీ మనం దేవుడు మౌనంగా ఉన్నాడు, మనం మొరపెట్టిన ఉత్తరం ఇవ్వటం లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకేం దేవుడు ఏం లోకం అన్నట్టుగా మనం విశ్వాసంలో బలహీనులు కాకూడదు ప్రియులరా. అందుకే మీకు అవసరమైనది దేవుని సంఘం. దేవుని సంఘంలో వివిధ అనుభవాలు కలిగిన బిడ్డలు ఉంటారు. ఎందుకంటే విశ్వాసంలో స్థిరపరచబడిన వారు ఉంటారు, బలవంతులు ఉంటారు, ప్రార్థనా పరులు ఉంటారు, విజ్ఞాపనకర్తలు ఉంటారు. అలాగే మీ అందరి సందేహాలు నివృత్తి చేయడానికి, మరి విశ్వాసంలో బలహీనులు కాకుండా బలపరచడానికి దైవజనురాండ్రు కూడా ఉంటారు. కనుక సంఘము ఒక అద్భుతమైన నిర్మాణం. ఇది దేవుని సంఘ శరీరం అన్నారు. సంఘాన్ని దేవుని యొక్క బాడీ ఆఫ్ ది క్రైస్ట్ అని పిలిచారు. క్రీస్తు శరీరంలో వివిధ అవయవాలు ఉన్న మనం పిల్లల మన సందేహాలు బలహీనులు కాకుండా ఆ సంఘముతో అంటుకట్టబడిన అతకబడిన అనుభవంలో మనం ఉంటే నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడే వారిగా మనం ఉండం. ఇలాంటి మరి మేఘాంధకారములు ఆయన చుట్టూ ఆవరించిన వేళ నిన్ను బలపరచడానికి వీళ్ళందరూ సహకారులుగా ఉంటారని ప్రభునాలు మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి అనుభవంలో వెళ్ళిన ఒక భక్తుడిని మీ ముందుకు తీసుకుని వస్తా పిల్లరా.
ప్రాబబ్లీగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఏమనిపించిందంట, ఈ పరిస్థితులన్నీ నాకు చాలా ప్రతికూలముగా ఉన్నాయి అని. పిల్లరా, దేవుడు మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎందుకు నాకు అనుమతించాడు అన్నట్లుగా నిరాశ నిస్పృహలతో యాకోబు మాట్లాడుతున్నాడు. చూడండి, మీకు ఆదికాండం 8వ అధ్యాయం అంటే 42వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. చూడండి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనునిగా చేస్తున్నారు. యోసేపు లేడు, సిమియోను లేడు. అంతకుముందు యోసేపు ఏమో వీళ్ళు గోతులో పడేశారు, ఇస్మాయిల్ కమ్మేశారు. పిల్లరా, మరి అక్కడి నుంచి పోతే ఇంట్లోకి వెళ్తాడు, అక్కడ ఉంటాడు ఈయన. మరి ఏదో అడవి జంతువు చంపేసింది అని చెప్పి ఒక వస్త్రాన్ని రక్తంలో ముంచి తండ్రికి చూపించారు. చూపు మందగించినటువంటి, సరిగా కనిపించినటువంటి యాకోబుకి చూపించారు. ఆయన నిజమే అనుకుని నమ్మాడు. వీళ్ళ ఎంత భయంకరం వీళ్ళు. వీళ్ళ మరి వీళ్ళు భయంకరమైన కరువు వచ్చిన వేళ ఐగుప్తునికి వెళితే అక్కడ సిమియోను పట్టుకుని బంధించారు. వీళ్ళకి కొంచెం బుద్ధి రావాలి, జ్ఞానోదయం అవ్వాలని వీళ్ళని పిల్లల గుణపాఠం చెబుదామనే ఉద్దేశం మీద పిల్లరా మరి సిమియోను అక్కడ బంధించబడ్డాడు. ఇప్పుడు అదే అంటున్నాడు యాకోబు, అయ్యా మీరు మళ్ళీ బెన్యామీను కూడా తీసుకెళ్ళిపోతారా? ఎందుకంటే కనుక ఈ బెన్యామీను, ఒక నిమిషం మీకు మళ్ళీ ఒక ప్రశ్న, బెన్యామీను యోసేపుకి ఏమవుతాడు? నేను చెబుతాను అన్నవాళ్ళు చేయొద్దండి. రాజుగారు ఎత్తారు, ఇంకా రాజుగారు వచ్చారని తెలిసింది నాకు, చేయొద్దడం. ఇంకెవరు లేరా? ఈవేళ రాజుగారే లేకపోతే అసలు మనకు చెప్పేవాడే లేరా? ఎక్కడున్నారు? అమ్మ నువ్వు కూడా ఎత్తావా? సరే, లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, ఎందుకన్నా మంచిది మీకు ఇచ్చేస్తాం. అమ్మా నేను ఏమవుతాడు అంటున్నాను. తమ్ముడా? ఇంకా నయ్యం. రాజుగారు చెప్తారు. బాగుండదు అనుకున్నావా ఏంటి నువ్వు కూడా? తమ్ముడే, స్వయాన తమ్ముడు. కానీ దేవి ఏమని చెప్తుందంటే ఒక తల్లి బిడ్డలు అంటుంది. అవును, తండ్రి వేరు, తండ్రి ఒక్కడే, అందరికీ తల్లులు వేరు. సరే, ఏదేమైనా ప్రభుబిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. స్వయాన తనకి తమ్ముడు ఎవరు? బెన్యామీన్. ఒక తల్లి బిడ్డలు, ఒకే తండ్రి ఒకే తల్లి బిడ్డలు. కనుక ప్రభుబిడ్డలుగా జ్ఞాపకం చేసుకుందాం. ఎంతైనా తమ్ముడి మీద ఏముంది ప్రేమ? ఎవరికి? కొంచెం ఎక్కువగా ఉంది. 5 వంతులు ఎక్కువ ఇస్తాడు. 8 వంతులు? 5 వంతులు ఎక్కువ ఇస్తాడు. సరే, ఎందుకు తమ్ముడికి లింక్ పెట్టాడు. తమ్ముడిని తీసుకొస్తే కానీ మీరు వెళ్ళొద్దు, మీరు వేగులు వారు అంతంతో ఈయన సిమియోను అక్కడ అప్పచెప్పి బంధించారు కదా, తీసుకొచ్చారు. తీసుకొస్తే యాకోబు గారు ఇవన్నీ చూసాక అన్నాడు, ఏమన్నాడంటే కనుక 36వ వచనంలో, ఇవన్నీ నాకు ప్రతికూలము ఉన్నామని వారితో చెప్పాను. ప్రతికూలముగా ఉన్నప్పుడు నీవు నేను విశ్వాసం ఉంచగలమా? ఈ ప్రతికూలముగా ఉండటం అనేదే ఈ సింహాసనం చుట్టూ ఆవరించినటువంటి మేఘం అంధకారంలో వ్యాపించిన విధానం ఇది. వీళ్ళరా, కొన్నిసార్లు మన భక్తి జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు మనం ఎదుర్కొనాలి. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు అనుకూల పరిస్థితుల్లో దేవునికి ఏ విధంగా స్తుతులు స్తోత్రాలు చెల్లించేమో పిల్లరా యథావిధిగా మరి ఈ బానిసత్వపు దేశంలో బబులోనులో ఉన్న వేళ దానియేలు అలాగే శద్రకు మేషకు ఈ అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా పిల్లరా వారు అగ్నిగుండంలో వేస్తా అన్నప్పుడు భయపడలేదు, నిర్భయముగా దేవునికి ప్రార్థించారు, ప్రభును స్తుతించారు. అలాగే దానియేలు సింహాల బోన్లో వేస్తారన్నప్పుడు కూడా ఈ
విధమైన శాసనము సంతకం చేయబడినని తెలియబడినప్పటికీ వారు పులరి యథావిధిగా ముమ్మారు మోకాళ్ళుని పరలోకమందున దేవుని వైపు కిటికీ తలుపు తెరవబడి ఉండగా స్తుతించుతూ ప్రార్థించుతూ బ్రతిమలాడుతూ ఉండేనని బైబిల్లో రాయబడింది. అంటే వాళ్ళు భక్తి జీవితం మార్చగలిగినాయా? ప్రతికూల పరిస్థితులు చెప్పండి, మార్చలేదు. వాళ్ళు కురింగిపోలేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా యథావిధిగా ముమ్మారు మోకాళ్ళుని యథావిధిగానే ప్రార్థన చేస్తూ ఉన్నారు, యథావిధిగానే స్తుతిస్తున్నారు, యథావిధిగానే ప్రభువులు ఆనందిస్తూ ఉన్నారు. అంతేగాని ప్రతికూల పరిస్థితులు విశ్వాస స్థాయిని తగ్గించలేకపోయినాయి. విశ్వాస స్థాయిని ఇంకా ఛాలెంజ్ చేసి ఇంకా సురుకుగా ప్రభువును స్తుతించేలాగా, ఇంకా ఈ విశ్వాసం అమూల్యమైనదిగా మార్చబడినట్లుగా మారింది తప్ప విశ్వాసంలో కురిగిపోలేదు, విశ్వాసంలో వెనుదిరిగిపోలేదు, ఆగిపోలేదు, వెనుదిరిగిపోలేదు, తిరుగుబాటు చేయలేదు, పిల్లల సనగలేదు, కొనగలేదు. వీళ్ళు మరింత విశ్వాసంలో దృఢపరచబడి విశ్వాస పరిమాణం స్థాయి మరింత గట్టిపడినట్లుగా, స్థిరపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో లేదా మరి ఈ చుట్టూ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు లేదా అంధకారము ఆవరించిన ఏళ్ళ మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉన్నప్పుడు మనం ఎలాంటి స్పందన మన హృదయ స్థితిని కలిగి ఉంటున్నాం, మన వైఖరి ఎలాంటిది? ఈరోజు మనం పరీక్షించుకుందామా? ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, నిజానికి బైబిల్ ఏం చెప్తుందంటే గనక మరి నీకు సింహాసనము కనిపించినప్పుడు, సింహాసనం కనిపించిన వేళ కూడా ఆయన తన కార్యాలను జరిగిస్తూనే ఉన్నాడట మన తరపున. పిల్లరా, ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఆయన తన కార్యాన్ని నెరవేర్చుకుంటూ వస్తూనే ఉన్నాడు. పిల్లరా, మనం అన్నీ బాగుంటే దేవుడు ఎన్నో కార్యాలు మన పట్ల చేస్తున్నాడనే స్తుతులు చెల్లిస్తాం. పరిస్థితులు బాగోలేని వేళ దేవుడు నాకు దూరం అయ్యాడు, పలకట్లేదు, నా ప్రార్థనకి జవాబులు ఇవ్వట్లేదని నిరుత్సాహపడతాం. అలా పడద్దని ప్రభా, ఆయన ఎప్పుడు మారని మార్పు లేనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడని పరిశుద్ధ లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. పిల్లరా, మరి నిజానికి యాకోబుకి ప్రతికూలంగా కనిపించినాయి, కానీ అక్కడ జరుగుతున్నది ఏంటో మీకు పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 45వ అధ్యాయంలో 5 నుంచి మనం చదువుకుందాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. యోసేపు చెప్తున్నాడు తన అన్నలతో. పిల్లరా, అది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోతైన లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకు, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అంటే మంచి కోసం పంపించాడా, చెడు కోసమా? అంటే ఇప్పుడు ఆ చీకట్లు అలాగ ఆవరించి ఉండటం అనేది మనకు మేలు కోసమా, లేదా మనకు నష్టం జరగటమా? దేవుని బిడ్డల ఆశీర్వాదాలన్నీ కూడా ఈ మేఘాంధకారం వెనకాల దాచబడి ఉన్నాయి. పిల్లరా, మన విశ్వాస నేత్రాలతో మనం చూడాలి. నా ప్రార్థనకి జవాబు రావట్లేదంటే ఏదో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెనకాల దాచి ఉంచాడు. బైబిల్లో ఆలస్యాలైనవి తప్ప చాలా మందికి గర్భఫలాల విషయంలో మరి ఆలస్యంగా ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా గొప్ప అద్భుతమైనటువంటి కృపావరాలు కలిగిన వాళ్ళే. సమూయేలు చాలా ఆలస్యంగా ఇచ్చారు. సమూయేలు అద్భుతమైనటువంటి పిల్లర ప్రవక్తగా, ఇశ్రాయేలులో గొప్ప ప్రవక్తగా పేరు పొందిన వాడిగా కనిపిస్తున్నాడు. ఎలిజబెత్కు చాలా ఆలస్యంగా పుట్టారు. ఎవరు? యోహాను. యోహాను మామూలు పుత్రుడా కాదు. అలాగే పిల్లరా, ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. శారాకు కూడా లేఖనాకి ఇచ్చారు. ఎవరిని? ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. పిల్లరా, కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలని ఆయన దాచి ఉంచే పద్ధతి ఎక్కడో తెలుసా? నీకు నాకు నీ నా జ్ఞానానికి అందరి అంధకారం వెనకాల దాచి ఉంచుతాడు. మనం అనుకుంటాం నిరాశాజనకంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి పరిస్థితులు అనుకుంటున్నాం. ప్రతికూల పరిస్థితి వెనకాల దేవుడు ఇంకా పనిచేస్తూ ఉన్నాడని,
నా ఊహకు అందనటువంటి ఆశ్చర్యకరమైన సహాయాలు అక్కడ ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తెరుగుదాం. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. వీళ్ళు ఆశ్చర్యకరంగా కాపాడబడటానికి, పోషించబడటానికి, అంతేకాదు మరి అందరూ ఐగుప్తు దేశంలో అక్కడక్కడ ఉన్నారు, కానీ ఐగుప్తు దేశంలో ది బెస్ట్ ప్లేస్ గోషేను ప్రాంతాన్ని వీళ్ళ కోసం ఏర్పాటు చేశారు. వీళ్ళు ఆలస్యంగా వస్తే మాత్రం వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్లేదు కనుక ఇక్కడ పైన చక్రవర్తిగా ఉన్నవాడు మనవాడు. ఫరో కూడా అన్నాడు, మీ వాళ్ళని తెచ్చుకో, మనకి ఐగుప్తు అంతట్లో ది బెస్ట్ ప్లేస్ గోషేను ప్రాంతాన్ని ఇవి వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. ఇష్టమైనప్పుడు ఏదైనా కష్టం అనిపించదు. ఇష్టమైన వాళ్ళకి ది బెస్ట్ ఇంకేముందని ఆలోచిస్తాం చూడలేరా. కనుక దేవునికి మనకి మధ్యలో ఉన్న సంబంధం ఇలా ఉండాలి. దేవుని ఆరాధించడం అంత ఇష్టమై ఉండాలి. దేవుని మహిమపరచడం అంత ఇష్టమై ఉండాలి. దేవుని సన్నిధికి రావడం అంత ఇష్టమై ఉండాలి. దేవుడి కొరకు పని చేయుట, దేవుడిని మహిమపరచుట, ఘనపరచుట అంత ఇష్టం మనం పెంచుకున్న బిడ్డలుగా ఉండాలి. పిల్లరా, ప్రభు బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇక్కడ ఈయన సింహాసనానికి ఆధారాలు నీతి న్యాయములని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సింహాసనం చుట్టూ ఈ మేఘ అంధకారం వ్యాపించి ఉందనుకున్నాం. దానికి అర్థాన్ని కొంచెం మనం ధ్యానం చేశాం. ప్రభు బిడ్డలుగా జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, మరి యెషయా రాసిన గ్రంథం ఈ సందర్భంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చూడండి, ఇది మొదలుకొని పైకి మనకి అంధకారం ఉన్నట్టుగా ఉండొచ్చేమో, కానీ దాని వెనకాల దేవుడు పనిచేస్తూనే ఉంటాడు అని చెప్పాను మీకు. పులారా, ఆయన పనిచేస్తూ ఆయన కొన్ని వాగ్దానాలు కూడా మనకి అనుగ్రహిస్తున్నాడు. ఈ 9వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చదువుకుంటున్నాం. ఇది మొదలుకొని దానికి మితి లేకుండా అంటే పరిమితి లేదు. పులారా, నువ్వు ఎంతవరకే ఆశీర్వదించబడు అన్న పరిమితులు లేవు. నీకు ఎంతే సహాయం చేస్తానన్న పరిమితులు లేవు. అందుకే మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం యోసేపు విషయంలో. మరి ఆశ్చర్యకరముగా మిమ్మల్ని పోషించుటకు, మిమ్మల్ని రక్షించుటకు, మీ ప్రాణములు కాపాడుటకు అన్నాడు. ఇక్కడ యెషయా రాసిన గ్రంథం 9:7లో ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలమంటుండోయ్ అంటే నిత్యము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన, ఇందాక ఆయన కూర్చున్న సింహాసనానికి ఆధారాలేంటి? అంతే కదా, ఇక్కడ కూడా న్యాయము వలన, నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు. ఒక వ్యక్తి కూర్చున్న సీటు సుస్థిరము అవ్వాలంటే, ప్రజలు మరలా ఈ వ్యక్తి నాకు కావాలి అంటే, నీ దగ్గర నుంచి ప్రజలు మరి కోరుతున్నది ఏంటి? దేవుడు ఏం కోరుతున్నాడంటే కనుక నువ్వు నీ రాజ్యములు ఉన్న వాళ్ళందరికీ న్యాయము జరిగేలా చూడాలి. నీ పరిపాలనలో నీతి అందరికీ అందేలా చూడాలి. నీతి న్యాయములు అందరికీ అందేలా చూడాలి నీ పరిపాలనలో. అప్పుడు నువ్వు స్థిరపరచబడతావు, నీ కుర్చీ స్థిరపరచబడుతుందని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అని పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, ఈ 2వ వచనంలో మనం ఈ మేఘము ఆవరించి ఉండటం, అంధకారము, దీని గురించి కొద్ది మాటలు మనం ధ్యానం చేశాం. పిల్లరా, కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దీనులుగా మనం ఆయన మీద ఆధారపడిన బిడ్డలమై ఉండాలి. ఆయన మీద ఆధారపడితే ఆయన మన పట్ల గొప్ప కార్యాలే జరిగించే దేవుడిగా ఉన్నాడు. కొన్నిసార్లు మౌనంగా ఉన్నట్టుగా అనిపించినా అప్పుడు మరిన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్నాడు అన్న గుర్తు పెట్టుకోవాలి. మనం అన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. గట్టిగా పట్టుకుని దీనులుగా ఆయన మీద ఆధారపడిన బిడ్డలుగా ఉండాలి. ప్రభు కట ఎవరు దీనులుగా ఉన్నారో, ఎవరు హృదయ స్థితులు ఏంటో స్పష్టంగా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడట. యోహాను రాసిన శుభవార్త 2వ అధ్యాయం. మహాదేవుడికి నోటితో చెప్తే సరిపోదటండి, హృదయ స్థితులను చూసి మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడట. ఎంత గొప్ప దేవుడండి! ఎందుకంటే కనుక ఆయన కలిగిన నేత్రములతో మన హృదయములను, అంతరింద్రియములను లోపలికి చూడగలిగినటువంటి శక్తిమంతుడిగా కనిపిస్తున్నాడు ఈ మహాదేవుడు. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుకుందాం. అయితే
కనుక ఆ, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక. ఎవరిని ఎరిగినవాడు? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మీ ముఖ కవళకలను బట్టి ఏదో ఎరుగుదును, అంతేగాని మీ హృదయ అంతరంగంలోకి చూడగల శక్తి నాకుందా? పోనీ మీ ఎవరికైనా ఉండగనేంటి? నాకుంది అన్నవాళ్ళు చేయొద్దండి. ఏముంది పిల్లరా? బైబిల్ అంటాడు, అయ్యా ఈ బావి చాలా లోతైనది అంటాడు. ఏది లోతుందో ఏది లోతు లేదో తెలియదు, కానీ మన హృదయం మాత్రం చాలా లోతు కలిగినది. ఇందులో ఎన్ని రకాలు దాస్తామో, ఎంతకాలం వరకు దాచి ఉంచుతామో పిల్లరా. కనుక అయితే ప్రభు మనల్ని నిర్మించిన వాడు కనుక, తన స్వరూపంలో తన పోలికలో సృష్టికర్త కనుక, మీకు 1 నుంచి 7 దాకా వచనాల్లో ఈయన మహోన్నతుడైన దేవుడు ఎలా చెప్పగలం అంటే ఇదే. ఈయన ఎంత ఉన్నతుడో చూడండి. ఈయన మనం చూడగలిగిన వాడు. ఈయన సింహాసనములకు నీతి న్యాయములు. ఇంతవరకు ఈ ప్రపంచ చరిత్రలో నీతి న్యాయాల మీద నా సింహాసనం ఉంది, పరిశుద్ధత అనే దాని మీద నేను ఆశ్చర్యుడై ఉన్నాను అన్నవారు మనకు కనిపిస్తారా పిల్లరా? ఇది ఆశ్చర్యంగా లేదు? ఈయన కుర్చీకి ఆధారాలు నీతి న్యాయముల, పరిశుద్ధత ఈయన సింహాసనమా? ఇది కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించట్లేదు పిల్లరా? కనుక ఇది అందరి పక్షాన కార్యాలు, అలాగనే కృపా కార్యాలు జరిగించే దేవుడు. అంతేకాకుండా ఈయనట అందరినీ ఎరిగిన వాడట, అందరు హృదయములు ఎరిగిన వాడట. అందుకుని ఆయన తన్ను వారి వశము చేసుకోలేరు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవా, మనుషుని ఆ హృదయపు లోతుల్లో ఆలోచన పుట్టక ముందే పిల్లరా ఆ ఆంతర్యములన్నీ కూడా చూసినవాడు, ఎరిగినవాడు, గ్రహించినవాడు కనుక ఈయనకి చెప్పుడు మాటలు విని పనులు చేయలేటండి. ఈయన ఎవరైనా చెప్పే మాటలు విని దాన్ని బట్టి జడ్జిమెంట్ ఇస్తుంటారు ఈ లోకంలో న్యాయాధిపతులు. ఈయన అలా ఇవ్వడటండి పిల్లరా. ఈయన ఆంతర్యంలో ఒకసారి అలా చూస్తాడు. నీకు ఎలాంటి ఆలోచనలు పుట్టినాయో, ఎప్పుడు ఏ టైంలో ఏం పుట్టినాయో, నువ్వు ఒక చోట ఉంటావు, నీ ఆంతర్యాన్ని ఇలా బయటికి తీసుకుని చూపెట్టగల సమర్థుడు. నీ ఆంతర్యం బయటకు వచ్చి చెప్తుందట, ఈ మనుషుడు పలానప్పుడు ఇలా ఆలోచన చేశాడు, ఇగో ఈ ఆలోచనలన్నీ ఇగో అని చెప్పి అక్కడ పెడతాడ. నువ్వేమంటావు? నువ్వు మర్చిపోతావు, అయాలు ఏం ఆలోచించావు మర్చిపోతావు. ఇవి వచ్చి బయటకు వచ్చి ఇలా చెప్తుంటే అంటావట, నిజమే ఇవన్నీ ఎలా తెలుసుకుని, మీకు ఎలా తెలుసుకుని అనుకుని కంగారు పడతాం. ఒప్పుకోక తప్పుదా? ఆ ఆలోచనలతో మనం మరిగిన వాడు. అలాంటి దాహములు కలిగి లోకంలో పరుగెత్తినటువంటి వారం పిల్లరా. కనుక నీ ఆంతర్యమయ్యో, నీ నోటి మాటలు బట్టి ఆయన తీర్పు, జడ్జిమెంట్ ఎవడండి? కంటి చూపును బట్టి జడ్జిమెంట్ ఎవడో రండి మీకు చూపిస్తాను. యెషయా రాసిన గ్రంథం. ఎంత గొప్ప దేవుడండి ఈ దేవుడు పిల్లరా. ఇలాంటి దేవుడిని నువ్వు దేవుడిగా కలిగి ఉన్నావు. ఎంత గొప్ప ధన్యులమో కదా, ధన్యురాలమో కదా. 11వ అధ్యాయం యెషయా రాసిన గ్రంథం. ఈయన మహోన్నతుడు కాదా మరి? ఎంత ఉన్నతమైన వాడైనా నీ ఆంతర్యములు ఆలోచన పుట్టకముందే నేను ఎరిగినవాడు. ఎవరునూ ఎవరి వశము ఆయన చేసుకోడు. చూడండి పిల్లరా, ఈయన 11వ అధ్యాయంలో 3, 4 వచనాలు 5వ వచనం దాకా మనం చదువుకుందాం. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. పరమ తండ్రి భయం ఆయన ఇంపైన సువాసనగా, చాలా చాలా ఇష్టం. దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటాడు పిల్లరా. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. ఇప్పుడు మీరు ఎవరైనా నాకు ఏదైనా మాటలు చెప్తే 2 చాడీలో ఉన్నదో లేదో కలిపి చెప్పారనుకోండి, ఆహా అనుకుని ఆకలి ఎక్కి మీద ఏదో పెట్టుకుంటాం మనం. ఈయన అలా పెట్టుకునే రకం కాదు. ఎవరో ఈ మహాదేవుడు పిల్లరా. ఈయనేంటంటే కనుక కంటి చూపును బట్టి కాదు, వినుదాన్ని బట్టి కాదు, నీతిని బట్టి పేదలకు నీతి మాత్రమే చూస్తాడు. నీ ఆంతర్యంలో దేవుని నీతి ఉందా పిల్లరా? భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను ఎవరికి దొరుకుతుంది దీని దగ్గర న్యాయం? దీనులైన వారికి ఆశీర్వాదముల మీద ఆశీర్వాదములు దొరుకుతాయి. నీ ఆంతర్యంలో ఇలాంటి నిజమైన దీనత్వం ఉందా లేదా ప్రభు చూస్తాడు. అందుకనే ఈ మహాదేవునికి నోటి మాటలతో నువ్వు పట్టుకుని ఏదో కంటితో ఏడిస్తే సరిపోదండి. ఈ భక్తి ఈయనకి సరిపోదు, లెంపలేసుకుంటే సరిపోదు
పిల్లరా నువ్వేం చేయాలి అంటే గనక నిజమైనటువంటి విరిగి నలిగిన హృదయం నీకు కావాలి. ఆంతర్యంలో ఈయన ఎవరో గ్రహించి పాపపు ఒప్పుకోలు ఒప్పుకొని పిల్లల దీనుడిగా నువ్వు మార్చబడి నువ్వు తప్ప నాకు మార్గము లేదు నాయన అని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడిన ఆయన చిత్తం మీద ఆధారపడిన బిడ్డవైతే ఖచ్చితంగా దీనులైన వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో నింపే దేవుడై ఉన్నాడు. పిల్లరా చూడండి, భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత పెదవుల నుంచి ఊపిరి అన్నాడు అని ఊపిరి వెళ్ళింది అనుకోండి ఏమవుతారు? దుష్టులందరూ పడుకుంటారట. దుష్టులందరూ నీతిమంతులు కాదండి, దీనులు కాదు పిల్లరా. కనుక ప్రభువులుగా జ్ఞాపకం చేసుకుందాం. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. చాలు చాలు. వెయ్యేండ్ల పరిపాలన ఎలా ఉంటుందో ఇక్కడ 6వ వచనం నుంచి అన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ చిన్నపిల్లలు, గొర్రె పిల్లలు, మేక పిల్లలు, సింహం పిల్లలు, పాము పిల్లలు, సాసుపాము పిల్లలు, మిడునాగు పాములు ఇవన్నీ ఎలా కలిసి ఉంటాయో, వాటి కనుగుడ్డుని చిన్నపిల్లలు ఎలా ముట్టుకుంటారో అవన్నీ ఇందులో రాయబడినాయి. పిల్లరా తన పరిశుద్ధ పట్టణంలో లేదా తన పరిశుద్ధ పర్వతం అంతటా ఏది కూడా ఏ దుష్ట మృగము హాని చేయదు, అపకారము చేయదు. ఉపకారాలే చేస్తుంటాయి తప్ప అపకారాలు చేయవండి. అలాంటి గొప్ప పరిపాలన అందించబడుతుంది. అందుకని ఈయన మహా ఉన్నతుడు. ఈయన పరిపాలన కూడా చాలా ఉన్నతమైనది పిల్లరా. ఉన్నతమైన నీతి న్యాయములతో నింపబడి ఉంటుంది పిల్లరా. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి యోహాను రాసిన శుభవార్త మరొక మాట కూడా మీకు చెప్తాను. 7వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. చూడండి, యోహాను శుభవార్త 7:24. మనమట ఈ లోకంలో ఉన్నంతకాలం వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి. మనోడైతే ఒక రకంగా చెప్తాం, మనోడు కాకపోతే కులాన్ని బట్టి చెప్పే తీర్పులు ఉన్నాయి, అండ్ ఊరును బట్టి చెప్పే తీర్పులు ఉన్నాయి, వీధులు బట్టి కూడా. వీధి మన వీధోడా ఇంకొక వీధోడా ఏమండి? మన చుట్టం అయితే ఒకటి, చుట్టం కాకపోతే ఒకటి. మన కులం అయితే ఒకటి, కులం కాకపోతే ఒకటి. ఇది వెలుచూపును బట్టి. నువ్వు క్రీస్తు రక్తదారులో కడగబడిన బిడ్డవైతే నువ్వు దీనుడిగా ప్రభువుపై ఆధారపడవలసిన వాడు ఉన్నావు. దేవుని నీతి న్యాయములు బట్టి నీ నా బ్రతుకులు జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కట్టుకునవలసిన వారమై ఉన్నాం. దీనులుగా ఆయన మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం. విచిత్రం ఏంటంటే మానవ జీవితం అంతా బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుందట పిల్లరా. నేను ఏ తప్పు చేయలేదన్నట్టుగా ఉంటుందట పిల్లరా. బైబిల్ అంటుంది పరిశుద్ధ గ్రంథంలో. మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఇలా సెలవిస్తున్నాడు, నా యందు నాకు ఏ తప్పిదము కనిపించదు అంటున్నాడు. నిజమే, ఎవరి తప్పులు అలా కనిపించవు. 4వ అధ్యాయం రండి మీకు చూపిస్తాను. 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. నా యందు నాకు ఏ దోషమును అయినను ఇందువల్ల నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే. నిజమే కదా? ఎవరి తప్పుదాలు అలా కనిపిస్తాయా? ఏమండి, ఏ తప్పు కనిపించినంత మాత్రాన మనం ఏ తప్పు లేదని చెప్పలేము అంటున్నాడు. నా తప్పు నాకు కనిపించదు. పౌలు గారు అన్నాడు, ఏ దోషము కానరాదు అయినను ఇందువల్ల నేను నీతిమంతుడిగా ఎంచబడను అంటున్నాడు. సత్యం ఎలా ఒప్పుకుంటున్నటువంటి పౌలు గారు. లేదా తప్పు కనిపించినంత మాత్రాన నేను న్యాయవంతుడని నేను చెప్పలేను అంటున్నాడు. ఎందుకని? నన్ను విమర్శించేవాడు ప్రభువే. నన్ను విమర్శించాలి. ప్రభు ఏమేమి చూసి విమర్శిస్తాడంటే నోటి మాటలు బట్టి కాదు, ముఖ వైఖరిని బట్టి కాదు పులరా, మరి కంటి చూపును బట్టి కాదు. దేని బట్టి చూస్తాడంటే 5వ వచనంలో చూడండి, కాబట్టి సమయం రాకమును పనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవుడు ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తాడట? అంధకారమందలి రహస్యములు. ప్రతి ఒక్కరికి సీక్రెట్లు అయిపోతూ ఉంటుంది. ఉందా లేదా? అందరూ చూస్తే ఒక లైపు చూసేది, ఎవరు చూడకుండా ఉన్న చీకటి లైపు
చెప్పండి మగోళ్ళు. అకౌంట్ 1 అకౌంట్ 2 ఉండదా? లేవా? అంత ట్రాన్స్పరెంట్ అయితే మంచిది. దయచేసి ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికి తెలియనటువంటి ఒక లైఫ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దేవుడికి తెలియనట్టు లేదు ఈ మహాదేవుడు. అందుకని ఈయన మహోన్నతుడైన దేవుడు అని మీకు ఇందాకే చెప్పాను. పిల్లరా, ఈయనకి లోబడిన వారికి కలిగే ఆనందం ఎంత అంతా కాదు. పిల్లరా, వాళ్ళ కోసం అట బైబిల్లో ఈ చివరి వచనాలు చూడండి, 11, 12 వచనాలు చదువుతారు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. నీతిమంతులకి ఇచ్చే ఫలాలు ఆయన దగ్గర ఉన్నాయంట. పిల్లరా, కనుక యథార్థవంతుల కోసం దాచి చేయట కొన్ని ఆనందం అనేది. అసలు ఆనందం ఎవరు కొలిసి మనకి ఇవ్వగలరు ఈ లోకంలో? పిల్లరా, కనుక ప్రోపెళ్ళుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవి దీనులకి, యథార్థవంతులకి, పరిశుద్ధులకి, నీతిమంతులకి ఆయన దగ్గర వెలుగు అనేది వ్యక్తపడి ఉన్నట్టు, ఆనందం అనేది ఆయన దగ్గర వ్యక్తపడి ఉన్నట్టు, అదే వృద్ధి చెందుతూ ఉంది. అవన్నీ మనకి ఇవ్వటానికి ప్రభు సిద్ధం చేస్తున్నాడు. ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, కొరింథీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే అన్ని రహస్యాలని వెలుగులోకి తెచ్చే రోజు ఒకటి రాబోతుందంట. అప్పుడు తగిన మెప్పు ఆయన చెప్పాలి. నీకు వచ్చిన ప్రతి ఆలోచన నా మహిమ కొరకు వచ్చిన ఆలోచనలై ఉన్నాయి. ఒకవేళ మనకు వచ్చిన ఆలోచనలన్నీ మంచి కాకపోవచ్చు, మంచి కాని ఆలోచనల్లోనే ప్రభు దగ్గరికి వచ్చేయాలి. అమలు పరిచేదాకా, కార్యాన్ని జరిగించేదాకా వెళ్ళకూడదు. ముందు ప్రతి మనిషి తప్పు ఎక్కడ చేస్తాడంటే ఆలోచనలో. ఎక్కడండి? ఆలోచనలోనే తప్పిదం చేస్తాడు. ఈ ఆలోచనలో ముందు మన తప్పిదాలు జరుగుతున్న వేళ వీటిని పట్టుకుని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఇలాంటి హీనమైన ఆలోచనలు, భక్తిహీనమైన ఆలోచనలు, చెడు ఆలోచనలు నాకు కలుగుతున్నాయి నాయన అని క్రీస్తు రక్తదారుల దగ్గరికి వెళ్ళి నిలబడాలి. నిలబడితే ఆ రక్తాన్ని ప్రోక్షిస్తున్న వేళ, దేవుడు తన మహిమాత్మను మన మీదకి పంపిస్తున్న వేళ, వీటన్నిటి నుంచి విడుదల చెంది మనం పరిశుద్ధపరచబడతాం. మన తలంపులకి కావలి ఉంచుతాడు తన ఆత్మను. ప్రియులరా, సమాధానాన్ని మన ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి దేవుని స్తుతి చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈరోజు ప్రభుతో నువ్వు చెప్పగలవా? ప్రభువా, ఇదిగో నాకు ఆలోచనల్లో ఉన్నప్పుడే నీ బంగారు పాదాల దగ్గర తీసుకొచ్చి నన్ను నేను శుద్ధి చేసుకుంటాను, నీ చిత్తానుసారమైన ఆలోచన ప్రకారం నేను నడుచుకుంటానని ఈరోజు మంచి తీర్మానం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథం పిల్లరా మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 29వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. చూడండి, యెషయా రాసిన గ్రంథం చదవండి, తీసిన వాళ్ళు ఉంటే చదవండి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించక, నీ చిత్తానుసారంగా ప్రవర్తించక, మరి పిచ్చి పిచ్చి ఆలోచనలు అనుసరించి నడుచుకోక, ఇవన్నీ ప్రభు దగ్గర తీసుకొచ్చి చెరపట్టి పిల్లరా ఆయన మీద ఆధారపడే బిడ్డవు నువ్వు అయి ఉంటే, ఆయన చిత్తానుసారంగా జీవించే బిడ్డవు నువ్వు అయి ఉంటే దేవుడి వాగ్దానం నీకు నాకు ఇస్తున్నాడు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. ఎంత అవుతుందని చెప్పలేదు, అధికమగును. పిల్లరా, దీనుడిగా నువ్వు ఉంటే ఈ సంతోషం అనేది డబ్బులతో కొనలేవండి. భక్తి చేసి సంపాదించగలం తప్ప, ఈ ప్రభు దగ్గర దీనులుగా ఉండి మనం సంపాదించుకునేది తప్ప. పిల్లరా, మరి మనలో ఉన్న గర్వం, అహం, మరి నేను అనే అదంతా కూడా విర్రగొట్టబడిన స్థితి కలిగి దీనుడిగా ఆయన మీద ఆధారపడినప్పుడు సంపాదించుకునే భాగ్యాలు అంటారు వీటిని. పిల్లరా, చాలా మంది ఏం చేస్తారంటే మరి అన్నింటికి ప్రభు చిత్తం అండి అంటారు, వాళ్ళు ఇష్ట ప్రకారం చేసేస్తూ ఉంటారు పనులు. లోకంలో ఉన్నటువంటి వివిధ ఆచారాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు చాలా మంది. వీళ్ళని బైబిల్ ఏం చెప్పిందంటే, ఇది ఇలా ఉంచండి, ఇది పూర్తిగా చదువుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమవుతుందని మనుషులలో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. పిల్లరా, ఏ లోకంలో బేదలకి న్యాయం దొరకదు కానీ, దీనులకి న్యాయం దొరకదు కానీ, దేవుని దగ్గరట అధికమైన సంతోషం, అధికమైన న్యాయం, అధికమైన ఆనందం పేదలకి దీనులకి దేవుని దగ్గర దొరుకుతుందట. పిల్లలకి మహాదేవుడి దగ్గర. మరి ఇలాంటి దేవుడిని మనం దేవుడిగా కలిగి ఉండి
ఈయన రాజ్యంలో మనం ఉంటాకి మనం ఇష్టపడే బిడ్డలుగా ఉంటే నిజంగా మనం ధన్యులు అవుతామండి. ఈయనకి మన హృదయంలో చోటు ఇవ్వడానికి ఆలస్యం ఎందుకు? పిల్లరా, చాలా మంది ఎలా ఉండక ఎలా ఉంటారంటేనంట, ప్రభు దగ్గరికి వస్తారన్న మాటే కానీ వీళ్ళు మనసును మార్చుకోరు, వీళ్ళు బుద్ధి మార్చుకోరు, వీళ్ళ అంతరంగాన్ని మార్చుకోరు. మార్చుకోకుండా ఏం చేస్తారు అంటే బైబిల్లో సెలవిస్తున్నాడు. 50వ అధ్యాయం రండి, యెషయా రాసిన గ్రంథం 11వ వచనం చదువుకుందాం. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని రౌలును మీ చుట్టూ పెట్టుకున్న వాళ్ళరా, అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను ఏమండి, అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులు అంటే ఏంటి? ముందు అగ్ని రాజబెట్టిన అగ్ని కొరివి అక్కడో చోట అంటించడం, ఇక్కడో చోట అంటించడం, అక్కడో చోట ఇలా నలుమూలలో అంటించేసుకున్నాం అనుకోండి, ఈ మధ్యలో ఉన్నవాడు ఏమవుతాడు చెప్పండి? ప్రమాదమా లేదా మంచి హాయిగా ఏసీలా ఉంటుందా? ఒక చోట అంటిస్తేనే ప్రమాదం. చుట్టూ కొరువులు రగులుకొని చుట్టూ అంటించేసుకున్నాం మనం. ఇవేమిటో తెలుసా? బైబిల్ చెప్తుంది, దేవుని చిత్తములో నువ్వు ఉండక. ఈనాడు చాలా మంది హైందవ సహోదరులు ప్రభువునందు విశ్వసించి ఆ అలవాట్లు పోవట్లేదు. ఇంకా పిల్లరా, లోక సంబంధించిన వాడుకల ప్రకారం నడుచుకుంటున్నారు. ఇక్కడ చెప్పటమేమో ప్రభు చిత్తం అండి అంటున్నారు. నీ స్వచిత్తం ప్రకారంగా, నీ బంధువుల చిత్తం ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్న బిడ్డవై ఉన్నావు. ఇవన్నీ ఏమంటారు తెలుసా? అగ్ని కొరువులు రాజబెట్టుకుంటున్నావు నువ్వు, నీ అంతటా నువ్వు అగ్ని కొరువులు రాజబెట్టుకుంటున్నావు అని అంటున్నాడు. రండి చూద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. అగ్ని కొరువులు రాజబెట్టుకుని, ఈ బాలేదా చదువుతలేదు ఎవరనో, పెట్టుకుని వాళ్ళారా మీ అగ్ని జ్వాలల్లో నడువుడి అంటే అగ్ని కొరువులు రాజు పెట్టుకున్నారు కదా, ఆ జ్వాలల మధ్యలో మీరే నడవండి, నేను మీతో నడవను అంటున్నాడు ప్రభు. దీనులకేమో ఇందాక అన్నాడు అధికమైన సంతోషం ఇస్తా అన్నాడు. ఏమండి, బీదలకేమో ఆనందం అధికము చేస్తానన్నాడు. పిల్లరా, ఇక్కడ ఆనందం అనే మాట లేదు, ఇక్కడ సంతోషం అనే మాట లేదు. పిల్లలు, ఇక్కడ సమాధానమే లేదు. అగ్ని జ్వాలల్లో పడినప్పుడు రాజబెట్టిన అగ్ని కొరువుల్లో నడువుడి, నా చేతి వలన ఇది మీకు కలుగుతున్నది, మీరు వేదన గలవారై పండుకొనెదరు. దయచేసి ప్రభు రక్తధారలో కడగబడిన మనం పిల్లరా, సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి మనం చేసే ప్రతి పనిలో సంపూర్ణ దేవుని చిత్తమును కనుగొని ముందుకు దీనులుగా ఆయన మీద ఆధారపడి నడవలసిన వారమై ఉన్నాం. నీ స్వచిత్తం మీద నువ్వు ఆధారపడినా, ఇతరుల చిత్తం మీద నువ్వు ఆధారపడినా, ఇదిగో ఈ అగ్ని కొరువులను నువ్వు అంటించుకున్నట్లు లెక్క పిల్లరా. కనుక ప్రభువులుగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ 50వ అధ్యాయంలో 11వ వచనంలో మరి ఈ అనుభవమే నీ నా అనుభవాలు అవుతాయి. దేవుడు అన్నాడు, దాంట్లోనే మీరు నడవండి, ఇది నా చేతి వల్ల మీకు కలుగుతున్నది, మీరు వేదన గలవారై పండుకొనెదరు. అగ్నిని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకున్న వారులారా అంటే మీ స్వయం కృతాపరాధముతో భక్తిని చెరుపుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. నేను నా మార్గం గురించి స్పష్టంగా చెప్పాను, మీరు వినట్లేదు. ఆకాశమా, మీకు నియమించిన కక్షల్లో మీరు నడుస్తున్నారు. భూమి, నీకు నియమించినటువంటి ఆ పద్ధతుల్లో మీరు అలా ప్రదక్షిణలు చేస్తున్నారు, నడుస్తున్నారు తప్పకుండా. ఎందుకంటే కనుక నేను ఏమైతే మీకు ఆజ్ఞాపించానో తప్పకుండా ఇప్పటి వరకు మీరు అలాగే నడుస్తున్నారు. కానీ ఈ ప్రజలను నేను పెంచి పెద్ద చేశాను, మరి వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని ఆకాశమా ఆలకించుము, భూమి చెవికుము అని మనకంటే ముందుగా జన్మించిన వయసులో ఎక్కువైన ఆ భూమి ఆకాశాలు మన మీద సాక్షిగా పెడుతున్నాయి. ఈరోజు ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, నేను నా జీవితంలో మరి దీనుడుగా ఆయన మీద ఆధారపడి జీవిస్తావా? ఆయన అధికమైన ఆనంద సంతోషాలు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. పిల్లరా, కాదు నా స్వచ్ఛతానుసారంగా నడుచుకుంటాను అని తీర్మానం చేసుకుంటావా? నీ ఇష్టం. ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, ఈయన ఎంత మహోన్నతుడైన దేవుడు అంటే 3వ వచనం చూద్దాం, చూడండి. అగ్ని ఆయన ముందు నడుచుతున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుతున్నది. ఆయన ముందు ఏమి నడుస్తుందంట? అగ్ని నడుస్తుందంట. బైబిల్లో ఏప్రిల్ దర్శన పత్రిక 12:29 అంటాడు, చివరి మాట,
మన దేవుడని యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎవరైనా దహించు అగ్ని. ప్రియులారా, ఈయన పాపము ఏ రూపంలో కనిపించినా కాల్చివేస్తాడు. ఒకవేళ పాపానికి నువ్వు చోటిస్తే నువ్వు కాలుతావు. ఇందాక అగ్ని కురువులు అన్నావు చూడండి. నీ స్వచిత్తం మీద నువ్వు ఆధారపడతావు. పాపం క్రీస్తు రక్తాల్లో కడగబడిన నీవు దీనుడిగా ఆయన చిత్తంపై ఆధారపడాలి. సంపూర్ణంగా ఆయన చిత్తానికి నువ్వు సమర్పించుకున్న బిడ్డవై ఉండాలి. అంతేగాని ఆయన ఆలోచన ప్రకారం జీవించే బిడ్డగా ఉండాలి. కానీ సంపూర్ణ చిత్తానికి సమర్పించుకున్న బిడ్డగా ఉండాలి. కానీ నీ స్వచిత్త ప్రకారం భక్తిని చేయకూడదని, చేస్తే అది ఒక అగ్ని కురువు లాంటిదని మీకు మరొకసారి చెప్తున్నాను. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు దహించు అగ్ని అనే దేవుడు మనలో పాపం ఏ రూపంలో దహిస్తాడు. మరి బైబిల్ అన్నాడు దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడట. ఈ లోకము దాని ఆశ గతించిపోతున్నది. ప్రియులారా, ఈ లోక సంబంధించిన పద్ధతులు మీరు వెంబడించొద్దని చాలా మంది వెంబడిస్తున్నారు. దయచేసి మీరు ఎదిగిన వారు అనుకుంటున్నాం. అసలు ఇక్కడ మీరు ఆచరించే పద్ధతులు, అనుసరించే విధానం, నడిచే జీవితాలు చూస్తుంటే చాలా దుఃఖం వస్తుంది. అయ్యో, ఎంతో ఎదిగిన వారు అనుకున్నామే, వీళ్ళు కూడా ఇలా సతికిలబడిన వారి కింద ఉన్నారు, వెనుదిరిగిన వారి కింద ఉన్నారు. ఎంత పిల్లల దేవునికి కోపాన్ని రేపే దహించు అగ్ని అని దేవునికి కోపం రేపే వారి కింద ఉన్నారే అనిపిస్తుంది. పిల్లరా, మరి ప్రభువులుగా జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయము 29వ వచనం ఆఖరి లైన్లో చదవండి. ఆఖరి లైన్, అంత ఆఖరి. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏలైనగా మన దేవుడు ఎవరైనా దహించు అగ్ని కనుక పాపము ఏ రూపంలో ఉన్నా దహిస్తాడు, పరిశుద్ధత ఏ రూపంలో ఉన్నా ఘనపరుస్తాడు. విచిత్రం చూడండి పిల్లరా, నువ్వు ప్రభుకి చిత్తానుసారంగా నువ్వు జీవించి బిడ్డవైతే నీకు విశ్రాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు, అధికమైన ఆనందాన్ని ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. మీకు చూపించిన దశలోనికలు రాసిన పత్రిక ఆయన 2వ రాకడలో జరిగే సంభవాలు ఇలా ఉంటాయి. మొదటి అధ్యాయం 2వ దశలోనికలు రాసిన పత్రిక 6 నుంచి 8 దాకా ఉన్న వచనాలు చదువుకుందాం. ప్రభు అయిన యేసు ఆయన మొదటి రాకడలో పాపుల రక్షకుడిగా వచ్చాడు, కానీ 2వ రాకడలో అలా రాడు. ఆయన ముందు అగ్ని మండుచుండెనో, దహించు అగ్ని. పిల్లరా, అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎంత ఆశ్చర్యం! ఇది పరిశుద్ధులకు హాని చేసే అగ్ని జ్వాలలు కాదు, పరిశుద్ధులకి మేలు చేసే అగ్ని జ్వాలలు. అందుకునేనేమో మరి ఆ యోధాబాను అగ్నిలో దిగినప్పుడు వారి బంధకాలు కాలినాయి, కానీ వారికి మాత్రం ఏమి అవలా, తల వెంట్రుకలు కూడా అడ్డుకోలేదు. పిల్లరా, వెంట్రుక వాసి కూడా వాళ్ళకి హాని కలగలేదు. ఆశ్చర్యంగా లేదు? ఇక్కడ కూడా చూడండి, ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై, దేంట్లో ప్రత్యక్షం అవుతాడట? అగ్ని జ్వాలల్లో. ఇశ్రాయేలు మొట్టమొదటిసారి ఇలా వస్తారేమో, మెస్సయ్య అని నమ్ముదాం అనుకున్నారు వాళ్ళు. ఆయన దీనుడిగా రావడంతో ఈయన మెస్సయ్య కాదనుకుని సిలువేశారు. ఆయన సిలువేయబడకపోతే నీకు నాకు రక్షణ దొరికేది కాదు. ఇది గొప్ప మర్మము అన్నాడు. ఇది ఎలా పెట్టండి, మీకు చూపిస్తాను. ఆ మర్మం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 25 నుంచి 27 దాకా వచనాలు చదువుకుందాం. చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 25 నుంచి 27 దాకా వచనాలు. ఇది కాదు అయితే 11వ అధ్యాయము కొరింథీ పత్రిక కాదండి, సారీ, రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం కరెక్టే. 25 నుంచి 27 దాకా ఉన్న వచనాలు కూడా కరెక్టే, కాకపోతే గ్రంథం పేరు తప్పు చెప్పాం. 11వ అధ్యాయము. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకుని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను.
వారు ప్రవేశించినప్పుడు ఈ మోజకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి వారి భక్తిహీనతను తొలగించి వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడుదురు. చాలు చాలు చాలు, చూసారా పిల్లరా? కనుక ఆయన రెండవ రాకడలో ఇటు ఇశ్రాయేలు అందరూ రక్షించబడతారు, ఇటు అన్ని జనులు అందరూ కూడా, అందరూ అంటే ఆయన స్వకీయ రక్షకుడు అంగీకరించిన వారు అందరూ పిల్లలు, వీళ్ళు రక్షించబడతారు. ఈ అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షమైనప్పుడు వీళ్ళని వాళ్ళని ఏకం చేస్తాడు. పిల్లల భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, నువ్వు 1000 ఏండ్ల పరిపాలనకు రావాలని నీకు ఆశ ఉందా? ఎందుకంటే కనుక దీనుడిగా నువ్వు ఆయన మీద ఆధారపడితే నీకు అధికమైన ఆనందాన్ని దయచేస్తాడు. కాక ఆయన నువ్వు తిరస్కరిస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఆయన అగ్నిజ్ఞానంలో ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవుని బిడ్డలకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాయి. 1000 ఏండ్ల పరిపాలనలో సుస్థిరమైనటువంటి శాంతి సమాధానములతో వర్ధిల్లబోతుంది. ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, ప్రభుడుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ లోకం మరి నశించిపోబోతుంది. త్వరలో దేవుడు రాబోతున్నాడు, రాజుల రాజుగా, ప్రభువులు ప్రభువుగా. మరి ఆయన రాజ్యంలోకి రమ్మని ప్రేమపూర్వకంగా ప్రభు నేను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈయన రాకడ ఎలా ఉంటుందని ప్రభు వాక్యం చెప్తుందంటే, దేవుని రాకడ ఒక మెరుపులాగా ఉంటుందన్నాడు. ఎలా ఉంటుందంట చూడండి, ఇందులో 97వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంది. ఎన్ని మహా ఉన్నతంగానే ఉంటాయి, మన జ్ఞానానికి మించినట్టుగానే కనిపిస్తాయి. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేస్తున్నవి. భూమి దాన్ని చూసి కంపించుతున్నది, భూమి గసగసలాడుతుందంట ఆయన రాకడకి. ఈయన మహోన్నతుడు కదా పిల్లరా. ఆకాశమేమో ప్రకాశమానం అయిపోతుందంట. గొప్ప గొప్ప సంగతులు ఆకాశంలో జరగబోతున్నాయి, సూచనలు. భూమి మీద భూకంపాలు రాబోతున్నాయి అన్నాడు. చూడండి, మీకు శాంపుల్కి మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు రాసిన గ్రంథం 104వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. చూడండి, 104వ కీర్తన 32వ వచనం చదువుతున్నాం. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఏంటండి, ఆయన భూమి మీదకి ఇలా చూస్తే ఆయన చూపు పడిందంటే చాలు వణుకుతుందట, గసగస భూమి వణుకుతుందట. ఆయన పర్వతములను ముట్టగా, అబ్బా, పర్వతాలను అలా ముట్టుకున్నాడంటే పొగ రాజుకుంటుందంట. ఎంత భయంకరం! ఆయన ముందేమో అగ్ని నడుస్తుందట. పులరా, ఎంత విచిత్రం! కనుక అందుకనే మత్తయి రాసిన సువార్తలు అన్నారు, రండి చూపిస్తాను. 24వ అధ్యాయము 27 నుంచి 31 దాకా వచనాలు చదువుకుందాం. మరి ఈయన మహోన్నతుడు కాకపోతే ఎవరని చెప్పగలం? అందరికంటే ఉన్నతంగా ఉన్నాయి ఈ కార్యాలు, మన ఊహకు అందనంత గొప్పగా ఉన్నాయి. మరి ఈయన మహోన్నతుడు కాదా? 24వ అధ్యాయము 27 నుంచి చదువుకుందాం. ఎలాగా? మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడునో, అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు మెరుపులు వస్తుంటాయి మనకి. తూర్పును పుట్టి ఎలా ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఇది? పడమటి వరకు ఎలాగును కనపడను. ఇదంతా క్షణం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కనపడుతుంది కదా ఆ మెరుపు. అలా వెళ్ళిపోతాం పిల్లరా. ఎలా కనపడను? మనుషు కుమారుడు రాకడ కూడా అలాగే ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆ దినముల్లో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు లారును, ఆకాశముందు శక్తులు కదిలించబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశముందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బోరుతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకుని వారిని పోగు చేయను. దూతలు వస్తాయట బోర పట్టుకుని. పిల్లల ఏర్పాటు చేయబడిన పరిశుద్ధులందరినీ పోగు చేసుకుని వెళ్ళిపోతాయట.
భక్తిహీనులు కాదు, వీళ్ళకి ఆశ్రయం లేదు. పిల్లరా, అగ్ని జ్వాలల్లో కాల్తారు, అగ్ని ఆరదు, పొరుగు చావు. ఇలాంటి భయంకరమైన రోజు రాకముందే ఈ రోజే ప్రభువు కౌగిట్లోకి రమ్మని ప్రేమతో ఆయన తన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సోదరుడా, నేను రాను అంటావా? పిల్లరా, మరి రాక ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో 7వ వచనంలో ఒక భాగం ఉంది, కొంచెం జ్ఞాపకం చేసి నేను ముగించేస్తా. ప్రియ సోదరుడా, మరి 7వ వచనం చదువుకుందాం చూడండి. వ్యర్థ విగ్రహములు బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించి వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకి నమస్కారము చేయి. పిల్లల, జీవము లేని అందమైన వాటిని ఒకవేళ నువ్వు సిద్ధపరుచుకుంటే నువ్వు సిగ్గుపరచబడతావు. అవును, బైబిల్లో యెషయా రాసిన గ్రంథంలో చాలా చోట్ల రాయబడినప్పటికీ మీకు అన్ని వచనాలు కాదు, ఒక వచనం మాత్రమే చూపించి, ఒక అధ్యాయంలో కొన్ని వచనాలు చూపించి నేను ముగించేస్తాను. యెషయా రాసిన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం చూడండి. 2:11. నరుల అహంకారము తగ్గించబడును. మొట్టమొదటి నుంచి ఇదే కదా గొడవ. లూసిఫర్లో కూడా ఏంటి తేడా? అహంకారమే. నాకేంటి, మాకేంటి. పిల్లరా, కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం, నిజ దేవుడి మీద ఆధారపడితే నిత్య ఆనందము, నిత్య సంతోషము, నిత్య సమాధానము, నిత్య నీతి న్యాయములతో కొన్ని రాజ్యములు వర్ధిల్లే కృపాభాగ్యం. ఒకవేళ పిల్లరా ఆయన్ని త్రోసివేసి నిర్లక్ష్యం చేసి నిరాకరించి మరి నువ్వు ఒకవేళ అహంకారాన్ని ప్రదర్శిస్తే పిల్లరా అంటాడైనా ఆ సమయంలో ఆయన భూమి మీదకి వచ్చి పరిపాలన చేసే సమయంలో నరుల యొక్క అహంకార దృష్టి అంతా తగ్గించబడుతుంట, ముక్క చెక్కలు చేయబడుతుంది. మనుషుల గర్వము అణగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. యెహోవా మాత్రమే. అహంకారాతిశయము గల ప్రతి దానికి, ఔన్నత్యము గల ప్రతి దానికి విమర్శ దినం ఒకటి సైన్యములకి యెహోవా నియమించి ఉన్నాడు. ఇప్పుడు నీ అహంకారం పనిచేయచ్చేమో కానీ కొన్ని రోజులు అది అణగదొక్కబడే రోజు రాబోతుంది అంటున్నాడు ఇక్కడ పిల్లరా. అప్పుడు దాన్ని అణగదొక్కుతాను అంటున్నాడు. అంతేకాదు పిల్లరా, ప్రభువులుగా మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 18వ వచనం నుంచి చదువుకుందాం కొన్ని మాటలు చూడండి. ఆ విగ్రహములు బొత్తిగా నశించి, బొత్తిగా చూడండి పిల్లరా, బొత్తిగా అవి ఎందుకు పనికిరావు. యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు, ఆయన భూమి మీదకి వస్తుంటే భూమి గజగజ వణుకుతుందటండి. పర్వతాలు అగ్నిమైనములే కరిగిపోతాయట. ఆయన ముందు అగ్ని నడుస్తుందట. ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషులు కొండల గుహల్లోనూ దూరుదురు, నేల బొరియల్లో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ ఉనికింపలేసినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ మాట, కొండల గుహల్లోనూ బండల బీటల్లోనూ దూరవలన ఆస్తో నరులు తాము పూజించుడికై చేయించుకుని వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములను పారవేయుదురు. దేనికి పారేస్తారట? వెలుకలకు, గబ్బిలాలకి. ఎందుకంటే అవి ప్రయోజనం చేకూర్చలేకపోయినాయి అని చెప్పి కోపం కలుగుతుందండి వీళ్ళకి. ఎంతో కోపం పుడుతుందట. ఎంత భయంకరం. ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే కనుక మరి ప్రకటన రాసిన గ్రంథంలో కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవి మనకు ఉపయోగపడలేదు కనుక మరి సిగ్గుపరచబడతారు. అందుకని ఈరోజు నీకు సిగ్గు కలిగించని నిత్య ఆనంద సంతోషములు దయచేసే, నిత్య ఆశ్రయం ఇచ్చే, నిత్య రక్షణ ఇచ్చే కృపా సత్య సంపూర్ణ యొద్దకు రమ్మని ప్రేమతో మరొకసారి మీకు ఆహ్వానిస్తున్నాం. ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, ఈరోజు ఈ మహాదేవునికి నీ హృదయంలో చోటిస్తే నీవు సిగ్గుపడనటువంటి నిత్య రక్షణ ఆనంద భాగ్యాలను పొందుకుంటావు. రండి, ప్రకటన రాసిన గ్రంథం ఒక్కొక్క మాట చదువుకుని ముగించుకుందాం. 6వ అధ్యాయము 15 నుంచి 17 దాకా ఉన్న వచనాలు చదువుకుందాం. భూరాజులను, గనులను, భూమి మీద ఉన్నటువంటి మహారాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును
కొండ గుహల్లోనూ బండల సందుల్లోనూ దాక్కుని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి చాలా జాలిన వాడు ఎవడు. భూమి ఏమో గజగజలాడుతుంది, పర్వతాలేమో అగ్ని వండుకుంటుంది, ఆయన చుట్టూ అగ్ని మండుతూ ఉంది. అగ్ని జ్వాలలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళటానికి లేదు. అగ్ని జ్వాలను దాటి ఆయన దగ్గరికి ఇంకెక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఆయన కృపాసింహాసనం మీద ఉండగా రమ్మని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, పరుగు పరుగును వెళ్ళొచ్చు, నేనేమి కాల్చవు. ప్రేమతో పిలుస్తున్నాడు, తన కృపతో నిన్ను హత్తుకుంటాడు. పరుగు పరుగును వచ్చి నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు, తన కౌగిట్లో చేర్చుకుంటాడు. ఈ రోజు నువ్వు వస్తే ధన్యుడు ధన్యురాలు. లేదు, ఆయన అగ్ని జోనలో ప్రత్యక్షమైనప్పుడు నేను వెళ్తానంటే అగ్నిలో నువ్వు కాలిపోతావు సుమా. ఆ అగ్నిలో జోనల్లో కాలక గజగజలాడుతున్న భూమి మీద ఉండలాక, ఇదిగో వీళ్ళందరూ కూడా బలిష్ఠులట, వీళ్ళు ధనికులట, సహస్రాధిప, వాళ్ళకంటే గొప్పవాడువా నువ్వు, భూరాజులట పిల్లరా. కనుక అందరూ కూడా ఎంత ఆధిక్యం కలిగిన వారైనా ఎక్కడెక్కడికి పరుగులు పెడతారంట? కొండ గుహల్లోనూ బండల సందుల్లోనూ దాక్కుని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడు ఎవడు. మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్తున్నారట. ఈ పర్వతాలు మాట్లాడతాయా, బండలు మాట్లాడతాయా పిల్లరా? కనుక ఈరోజు మాట్లాడే ప్రభువుని మాట నువ్వు ఆలకించక ఆ రోజు మాట్లాడినటువంటి వాటి దగ్గరికి పరుగులు పెడతావా? ఎంత ఆశాస్పదం! నువ్వు సిగ్గుపరచబడతావు. నీ సిగ్గును, నీ అవమానమును నిత్య ఘనతగా, ఆనందముగా, సంతోషంగా మార్చివేస్తే శాశ్వత రాజ్యము కలిగిన, శాశ్వత సమాధానాన్ని ఇవ్వగలిగిన ఆ ప్రభు కృపాహస్తాల్లోకి రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆ దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అలాంటి ఆశ్రయించిన భాగ్యవంతులుగాను, ఆయన నామమున రక్షించబడిన ధన్యులుగాను తెచ్చి దేవుడు దీవించునుగాక. ఆమేన్. మనందరూ లేచి నిలబడి పాట పాడుకుని దేవునికి కానుకలు సమర్పించుకుందాం.